ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పావనంగా చేసే ఈ చదువు అన్ని చదువుల కంటే సులభం. దీన్ని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదవగలరు. కేవలం 84 జన్మల గురించి తెలుసుకోవాలి. ప్రశ్న: చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఎలాంటి సాధన తప్పకుండా చేయాలి? జవాబు: ప్రతి ఒక్కరూ మురళీని చెప్పే సాధన తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. ఒకవేళ మురళీ నడిపించకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడుతుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్లుగా తప్పకుండా అవ్వాలి. మీరు ఏం చదువుతారో దాన్ని ఇతరులచే చదివించాలి. చిన్నపిల్లలకు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది. వారు కూడా బేహద్ తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు. ఓం శాంతి. ఇప్పుడు శివబాబా జయంతి వస్తుంది. దానిని గురించి ఎలా అర్థం చేయించాలి? తండ్రి మీకు అర్థం చేయించారు, అలా మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మిమ్మల్ని చదివించినట్లే అందరినీ చదివిస్తారని కాదు. శివబాబా మిమ్మల్ని చదివించారు, ఈ శరీరం ద్వారా చదివించారని మీకు తెలుసు. మనము శివబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తాము. శివుని పేరే చెప్తాము. వారు నిరాకారులు. వారిని శివుడు అని అంటారు. శివుడు జనన మరణ రహితుడని వారు చెప్తారు. మరి వారి జయంతి ఎలా జరుగుతుంది? నెంబర్ వారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మీకు తెలుసు. ఇంకా ఆచరిస్తూనే ఉంటారు. కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి తనువును ఆధారంగా తీసుకుంటారు. నోరు తప్పకుండా కావాలి. అందుకే గోముఖానికే మహిమ ఉంది. ఈ రహస్యం కొద్దిగా క్లిష్టమైనది. శివబాబా కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి. మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారి నుండే మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. భారతదేశానికే బేహద్ వారసత్వం ఉండేది, ఇతరులెవ్వరికీ ఉండదు. భారతదేశాన్ని సత్యఖండమని అంటారు. తండ్రిని కూడా సత్యము అని అంటారు. ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. కానీ కొందరికి త్వరగా అర్థం కాదు, కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ యోగము, చదువు రెండూ జారిపోయేవే. అందులో కూడా యోగం ఎక్కువగా జారిపోతుంది. జ్ఞానం బుద్ధిలో ఉంటుంది, కానీ స్మృతి చేయటం క్షణక్షణం మర్చిపోతారు. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని జ్ఞానము మీ బుద్ధిలో ఉండనే ఉంది. ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వారే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఎవరు మొట్టమొదట నెంబర్లో వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. మొట్టమొదట సర్వశ్రేష్ఠులని లక్ష్మీనారాయణను అంటారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ కూడా ప్రసిద్ధమైనది. పౌర్ణమి రోజున చాలా స్థానాలలో సత్యనారాయణ కథ నడుస్తుంది. ఇప్పుడు మనం నిజంగా బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు నేర్చుకుంటున్నాము అని మీకు తెలుసు. ఇది పావనంగా అయ్యే చదువు. అన్ని చదువుల కంటే చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, యువకులు ఎవరైనా అందరికీ ఒకే చదువు. చిన్న పిల్లలు కూడా హక్కు ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు కొద్ది కొద్దిగా నేర్పుతూ ఉండాలి. సమయం చాలా ఉంటుంది. శివబాబాను స్మృతి చెయ్యండి అని పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. ఆత్మ, శరీరం రెండిటి తండ్రి వేరువేరుగా ఉన్నారు. ఆత్మ పరమాత్ముని సంతానం కూడా నిరాకారమే. తండ్రి కూడా నిరాకారులే. ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని చాలా సూక్ష్మంగా ఉంటారని కూడా మీ బుద్ధిలో ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మర్చిపోరాదు. ఆత్మలమైన మనం కూడా బిందువులము, సూక్ష్మమైన వారము. పైకి వెళ్తే పెద్దగా కనపడడము, క్రిందకి వస్తే చిన్నగా అవ్వటము ఉండదు. వారు బిందువే. పైకి వెళ్ళినట్లయితే మీకు కనిపించరు. బిందువు కదా. బిందువు ఏం కనిపిస్తుంది? ఈ విషయాలపై పిల్లలు బాగా మన్నం కూడా చేయాలి. ఆత్మలైన మనం శరీరం ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వచ్చాము. ఆత్మ పెరగటము, తరగటము ఉండదు. అవయవాలు మొదట చిన్నవిగా, తర్వాత పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి.
నెంబర్ వారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు. ఇది తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి. తండ్రిలో జ్ఞానం ఉంది. వారు అతి సూక్ష్మమైన పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇక్కడికి ఒకేసారి సంగమ యుగంలో వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖం కలుగుతుందో అప్పుడు మీరు వచ్చి మాకు సుఖంనివ్వండి అని తండ్రిని పిలుస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పతిత ప్రపంచం నుండి నూతన సత్యుగి సుఖీ పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి, లేక అక్కడికి వెళ్ళే మార్గాన్ని తెలియచేయండి అని మనం పిలుస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు కూడా ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపగలరు. ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. ఇవి చాలా సాధారణ విషయాలు, నోట్ చేసుకోవాలి. ఈరోజు బాబా అలా అర్థం చేయించారు, మేము కూడా ఇలా అర్థం చేయించాము. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ నోరు తెరవబడుతుంది. మీరు మురళీధరుని సంతానం కనుక మీరు తప్పకుండా మురళీధరులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు కళ్యాణం చేస్తారో అప్పుడే నూతన ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు. ఆ చదువు ఇక్కడి కొరకే. ఈ చదువు భవిష్య నూతన ప్రపంచం కొరకు. అక్కడ సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ సతాయించే 5 వికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ రావణ రాజ్యం అనగా పరాయి రాజ్యంలో మనమున్నాము. మీరే మొదట మీ రాజ్యంలో ఉండేవారు. దానిని మీరు నూతన ప్రపంచము అని అంటారు. మళ్ళీ అదే భారతదేశంనే పాత ప్రపంచం అని అంటారు. నూతన ప్రపంచంలో భారతదేశము అన్న గాయనం కూడా ఉంది. నూతన ప్రపంచంలో ఇస్లామీలు, బౌద్ధులు అని అనరు. తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని మేల్కొల్పుతున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. డ్రామాలో వారి పాత్రనే అలా ఉంది. వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. భారతదేశమే మొదటి దేశం. మొదట భారతదేశంనే స్వర్గమని అంటారు. భారతదేశం ఆయువు కూడా పరిమితమైంది. లక్షల సంవత్సరాలని అనటం అపరిమితమైపోతుంది. లక్షల సంవత్సరాల విషయం ఏది స్మృతిలో ఉండదు. ఒకప్పుడు నూతన భారతదేశం ఉండేది. ఇప్పుడు దానిని పాత భారతదేశం అని అంటారు. భారతదేశమే నూతన ప్రపంచంగా అవుతుంది. మనం ఇప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నూతనంగా పవిత్రంగా అవుతుంది. మళ్ళీ శరీరం కూడా కొత్తది లభిస్తుందని తండ్రి సలహా ఇస్తున్నారు. ఆత్మ, శరీరం రెండూ సతో ప్రధానంగా అవుతాయి. మీకు సుఖం కొరకే రాజ్యం లభిస్తుంది. ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా. నూతన ప్రపంచంలో సుఖశాంతులు రెండూ ఉన్నాయి. అక్కడ ఏ తుఫాన్లు మొదలైనవేవి ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా ఉంటారు. ఇక్కడ అశాంతి ఉంది కనుక అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యుగంలో అందరూ శాంతిగా ఉంటారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇవి బేహద్ విషయాలు. వారు హద్దులోని బ్యారిస్టర్, ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్ జ్ఞానం ఉంది. తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే బేహద్ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బేహద్ డ్రామా ఎలా నడుస్తుంది అను పేరు కూడా వినలేదు. సత్యుగ, త్రేతాయుగాలు గడిచిపోయాయని, వాటిలో వీరి రాజ్యం ఉండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లాం, బౌద్ధ్, క్రైస్తవ్ అన్ని ధర్మాల గురించి పూర్తిగా తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల లోపే వచ్చాయి. ఇందులో 1250 సంవత్సరాల కలియుగం అంతా లెక్క ఉంది కదా. సృష్టి ఆయువే 2500 సంవత్సరాలని కాదు. మంచిది, ఇంకా ఎవరు ఉండేవారు అని ఆలోచించబడుతుంది. వారి ముందు దేవీ దేవతలు, వారు కూడా మనుషులే కానీ దైవీ గుణాలున్నవారు. సూర్యవంశీ, చంద్రవంశీలు 2500 సంవత్సరంలో ఉన్నారు. మిగిలిన అర్థంలో వీరంతా ఉండేవారు. ఇంతకంటే ఎక్కువగా ఏ లెక్కాచారము వెలువడదు. పూర్తి, ముప్పాతిక, అర్థ, పాతిక 4 భాగాలున్నాయి. నియమానుసారం ముక్కలు ముక్కలుగా చేస్తారు కదా. అర్థంలో అయితే ఇది ఉంది. సత్యుగంలో సూర్యవంశీ రాజ్యం, త్రేతాయుగంలో చంద్రవంశీ రామరాజ్యం అని కూడా అంటారు. ఇది మీరు రుజువు చేసి తెలియజేస్తారు. కనుక ఎవరైతే మొట్టమొదట సత్యుగంలో వస్తారో వారికి తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. కల్పమే 5000 సంవత్సరాలు. వారు 84 లక్షల యోనులని అనేస్తారు. కనుక కల్పం ఆయువు కూడా లక్షల సంవత్సరాలని చెప్పారు.
ఎవరు ఒప్పుకోరు కూడా. ఇంత పెద్ద ప్రపంచం ఉండేందుకు వీలు లేదు. అదంతా అజ్ఞానం. ఇది జ్ఞానము అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. జ్ఞానసాగరులైతే తండ్రి ఒక్కరే. వారే ఈ నోటి ద్వారా జ్ఞానం ఇస్తున్నారు. గోముఖము అని అంటారు. ఈ గోమాత ద్వారా మీ అందరినీ దత్తు తీసుకుంటారు. ఈ కొన్ని విషయాలు అర్థం చేయించడం చాలా సహజం. ఒక్కరోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్ళీ ఇతర విషయాల్లో నిమగ్నమైపోతుంది. పాఠశాలలో ఒక్కరోజు చదివిస్తారా, లేక రెగ్యులర్గా రోజు చదవలసి వస్తుందా? జ్ఞానం ఒక్క రోజులో అర్థం చేసుకోలేరు. బేహద్ తండ్రి మనల్ని చదివిస్తున్నారు కనుక తప్పకుండా బేహద్ చదివే అయి ఉంటుంది. బేహద్ రాజ్యాన్ని ఇస్తారు. భారతదేశంలో బేహద్ రాజ్యం ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు బేహద్ రాజ్యం చేసేవారు. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అని ప్రశ్నించేందుకు ఎవ్వరికీ ఈ విషయాలు స్వప్నంలో కూడా స్ఫురించి ఉండవు. యోగులైన కారణంగా వారిలో పవిత్రత ఎక్కువగా ఉండేది కనుక వారు ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మనం కూడా యోగులుగా ఉండేవారము. తర్వాత మళ్ళీ 84 జన్మలు తీసుకుని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలు కూడా తప్పకుండా పునర్జన్మల్లోకి వచ్చి ఉంటారని మనుషులకు తెలియదు. వీరిని భగవాన్ భగవతి అని అనలేరు. వీరికంటే ముందు 84 జన్మలు తీసుకున్న వారు ఎవ్వరూ లేరు. మొట్టమొదట సత్యుగంలో ఎవరు రాజ్యం చేస్తారో వారే 84 జన్మలు తీసుకుని నంబర్ వారుగా క్రిందకు వస్తారు. ఆత్మలమైన మనమే దేవతలుగా అవుతాము. తర్వాత మనమే క్షత్రియులము. డిగ్రీ తగ్గిపోతుంది. పూజల నుండి పూజారులు అని మహిమ కూడా ఉంది. సతో ప్రధానం నుండి మళ్ళీ తమో ప్రధానంగా అవుతారు. ఇలా పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజమైనది. కానీ మాయ ఎలాంటిదంటే అన్ని విషయాలను మర్పింపచేస్తుంది. ఈ అన్ని పాయింట్లను చేర్చి పుస్తకాలు మొదలైనవి తయారు చేయవచ్చు. కానీ అవి ఏవి ఉండవు. ఇది తాత్కాలికం. తండ్రి ఏ గీతను వినిపించలేదు. తండ్రి ఇప్పుడు ఎలా అర్థం చేయిస్తున్నారో అలాగే అర్థం చేయించారు. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. మొత్తంగా ఉన్న ఇవన్నీ వినాశన సమయంలో కాలిపోతాయి. సత్య త్రేతాయుగాల్లో ఏ పుస్తకాలు ఉండవు. తర్వాత భక్తి మార్గంలో మళ్ళీ తయారవుతాయి. ఎన్నో వస్తువులు తయారవుతాయి. రావణుని కూడా తయారు చేస్తారు. కానీ రావణుడు అంటే ఎవరో ఏమీ తెలపలేరు. ప్రతి సంవత్సరం తయారు చేస్తారు, తగలబెడతారు. కనుక రావణుడు తప్పకుండా పెద్ద శత్రువై ఉంటాడని తండ్రి చెప్తున్నారు. కానీ శత్రువు ఎలా అయ్యాడో ఎవరికీ తెలియదు. సీతను అపహరించాడు కనుక బహుశా శత్రువుగా ఉంటాడని వారు భావిస్తారు. రావణుణ్ణి సీతను అపహరించాడు అంటే పెద్ద గజ దొంగ అయి ఉంటాడు కదా. ఎప్పుడూ దొంగతనం చేశాడు. త్రేతాలోనా, త్రేతాయుగం అంతిమంలోనా, ఈ విషయాలపై కూడా విచారం చేయబడుతుంది. ఎప్పుడు దొంగతనం జరగాలి? ఏ రాముని సీత అపహరించబడింది? రామ సీతల రాజధాని కూడా నడిచిందా? ఒకే రామసీతలు ఉన్నారా? శాస్త్రాల్లో ఇది ఒక కథలాగా రాయబడి ఉంది. ఏ సీత అని ఆలోచించబడుతుంది. 12 మంది రామాసీతలు ఉంటారు కదా. మీరు ఏ సీతను అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అయి ఉంటుంది. రాముని సీత అపహరించబడిందని చెప్తారు. ఇప్పుడు రామరాజ్యంలో పూర్తి సమయమంతా ఒకరి రాజ్యమే ఉండదు. తప్పకుండా వారి వంశం ఉంటుంది. కనుక ఏ నంబర్ సీత అపహరించబడింది? ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలన్నీ అర్థం చేయించగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని దెబ్బలు తింటూ ఎంత దుఃఖితులై ఉన్నారు. ఎప్పుడైతే అతి దుఃఖీలుగా అవుతారో అప్పుడు బాబా ఈ దుఃఖం నుండి విడిపించండి అని అరుస్తూ ఉంటారు. రావణుడు వస్తువు ఏమీ కాదు కదా. ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్రతి సంవత్సరం ఎందుకు చంపుతారు? రావణునికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది. మండోదరి చిత్రాన్ని చూపిస్తారు. మండోదరి చిత్రంను తయారు చేసి తగలపెట్టడం ఇప్పుడు చూడలేదు. కనుక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది అసత్య మాయ, అసత్య కాయం. ఇప్పుడు మీరు అసత్య మనుషుల నుండి సత్య దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు. వ్యత్యాసం ఉంది కదా. అక్కడైతే సదా సత్యమే చెప్తారు. అది సత్యఖండం, ఇది అసత్యఖండం. కనుక అసత్యమే చెప్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానసాగర్లైన తండ్రి ప్రతిరోజు ఏ బేహద్ చదువును చదివిస్తున్నారో దానిపై విచారసాగర మంత్రం చేయాలి. ఏం చదివారో దాన్ని ఇతరులచే కూడా తప్పకుండా చదివించాలి. సెకండ్ పాయింట్, ఈ బేహద్ డ్రామా ఎలా నడుస్తోంది? ఇది అనాదిగా తయారైన అద్భుతమైన డ్రామా. ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేయించాలి. వరదానము, పవిత్రత యొక్క శ్రేష్టమైన ధారణ ద్వారా ధర్మ సంస్కారం గల సమర్థ సమ్రాట్ భవ. మీ స్వరాజ్యం యొక్క ధర్మం అనగా ధారణ, పవిత్రత. ఒకే ధర్మము అనగా ఒకే ధారణ. స్వప్నము లేక సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత అనగా వేరే ధర్మం ఉండరాదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పము యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారం నింపుకునేవారే సమర్థ సమ్రాట్లు. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాల ఆధారంతోనే భవిష్య ప్రపంచం తయారవుతుంది. ఇప్పటి సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది. స్లోగన్, ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో వారే విజయీ రత్నాలుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.